Ropes Organization, Folkart Foundation, Indian Trust, Special Coaching to 8th, 9th and 10th class, Digital Virtual Learning. Bangarupalam, Palamanar, Gangavaram, and Petapanjani Mandals, Chittoor District, Andhra Pradesh. Donna Sekaran, Chairman. Dr. Sri Lata, Director. Hello, hi, this is yours Rajkumar. Welcome to Ropes Organization. నిన్న మనము బయాలజీ ఫండమెంటల్స్ చెప్పుకున్నామండి సెకండ్ క్లాస్. ఈరోజు థర్డ్ క్లాస్ ఏంటి అంటే దానికి సీక్వెన్స్గా దాని తర్వాత టాపిక్స్ అనేటువంటివి మనము చెప్పుకోబోతున్నాం. ఇవి కేవలం ఫండమెంటల్స్ మాత్రమే. ఈ ఫండమెంటల్స్ అనేటువంటివి మీరు రాసేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఉపయోగపడతాయి. ఖచ్చితంగా విని నేర్చుకోండి మై డియర్ స్టూడెంట్స్. ఇప్పుడు నిన్నటి వరకు నార్మల్గా మనకి జీవుల గురించి చెప్పాము. ఈరోజు జాతి గురించి డిస్కస్ చేద్దాం. మనము జాతి గురించి డిస్కస్ చేసినప్పుడు దీన్ని ఇంగ్లీష్లో ఏమంటాము అంటే స్పీసీస్ అంటామండి. అసలు జాతి అని అంటే ఏంటి అంటే నార్మల్గా దగ్గర పోలికలున్నటువంటి జీవులు అన్నింటినీ ఆ జీవ సమూహాన్ని కలిపి మనము జాతి అంటాం. ఓకే, జీవులు అన్నీ కూడా దగ్గర సంబంధం. యాక్చువల్లీ ద లివింగ్ ఆర్గానిజమ్స్ what are the living organisms which is very close, that is called as, that all the species can be called as species అని అంటాం. అంటే ఏ లివింగ్ ఆర్గానిజమ్స్ అయితే దగ్గర పోలికలు ఉంటాయో ఆ దగ్గర పోలికలు ఉన్నటువంటి ఆ సమూహాన్ని మొత్తాన్ని మనం ఏమంటామంటే జాతి అని అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా ఇప్పుడు మానవులను చూసినట్టయితే మానవులంతా ఒక జాతి, మానవ జాతి అని అంటాం. ఎందుకంటే ఆల్ ద హ్యూమన్ బీయింగ్స్. అలాగే మనము జంతువులు ఉన్నాయనుకోండి జంతు జాతి అంటాం, వృక్షాలు ఉన్నాయనుకోండి వృక్ష జాతి అంటాం. కాబట్టి ఒక పోలికలు ఉన్నటువంటి అంటే దగ్గర పోలికలు ఉన్నటువంటి ఏ జీవ సమూహాన్నైనా ఏమంటామంటే మనము జాతి అని అంటామండి. ఓకే, దగ్గర సంబంధం ఉన్నటువంటి జీవులను ఏమంటామంటే జాతి అని అంటాం. దగ్గర సంబంధం ఉన్నటువంటి జీవులను ఏమంటాము అంటే జాతి అంటాం. అంటే ఇప్పుడు జాతి అనే పదాన్ని మొట్టమొదటిగా ఎవరు ప్రవేశపెట్టారు అని మనం చూసినట్టయితే జాన్ రే అనేటువంటి సైంటిస్ట్ అండి. ఎవరు? జాన్ రే అనేటువంటి సైంటిస్టు మొట్టమొదటగా ఈ జాతి అనే పదాన్ని కనిపెట్టడం జరిగిందండి. అంటే జాతి అంటే ఏంటి? వర్గీకరణకు మూల ప్రమాణం ఇది. ఇదేంటి? ఒక మూల ప్రమాణం. దేనికి? వర్గీకరణకి. ఓకే, దీన్ని ఎవరు ప్రవేశపెట్టారు అంటే ఈ పదాన్ని మామూలుగా జాన్ రే అనేటువంటి శాస్త్రవేత్త ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఈ జాన్ రే అనేటువంటి సైంటిస్టు ఒక గ్రంథాన్ని రాశాడండి. ఆ గ్రంథం పేరు ఏంటి అంటే హిస్టోరియా జనరాలిస్ ప్లాంటారం అనేటువంటి గ్రంథాన్ని రాశాడు. ఎవరు అంటే మన జాన్ రే అనేటువంటి సైంటిస్ట్ అండి. ఇప్పుడు ఈ హిస్టోరియా జనరాలిస్ ప్లాంటారం అనేటువంటి బుక్లో అండ్ వాట్ ఇన్ఫర్మేషన్ హీ హ్యాడ్ గివెన్ అంటే ఆ బుక్లో ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అంటే దాదాపు 18,000 మొక్కల యొక్క ప్రాముఖ్యతను తెలియజేశాడు. అలాగే 18,000 మొక్కల యొక్క పేర్లను కూడా తెలియజేశాడు ఈ బుక్లో. ఆ బుక్ పేరేంటి? హిస్టోరియా జనరాలిస్ ప్లాంటారం అనేటువంటి బుక్. ఆ తరువాత మనకి లిన్నెయస్ అనేటువంటి సైంటిస్ట్ తీసుకుంటే ఎవరు? లిన్నెయస్ అండి.
లిన్నెయస్ అనేటువంటి సైంటిస్ట్ని తీసుకున్నట్టయితే ఈయన నార్మల్గా ఏం ప్రవేశపెట్టాడు అంటే, నార్మల్గా కెరోలస్ వాన్ లిన్నెయస్ ఈయన పూర్తి పేరు. ఈయన వర్గీకరణను ప్రవేశపెట్టాడు. అంటే వర్గీకరణ శాస్త్రవేత్త, వర్గీకరణ శాస్త్ర పితామహుడు అని కూడా అంటామండి. వర్గీకరణ శాస్త్ర పితామహుడు ఎవరు అంటే కెరోలస్ వాన్ లిన్నెయస్ అని అంటామండి. అలాగే ఈ భారతీయ, ఓకే అండి, భారతీయ అంటే ఇండియా వైస్ తీసుకుంటే భారతీయ వర్గీకరణ శాస్త్ర పితామహుడు ఎవరు? వర్గీకరణ శాస్త్ర పితామహుడు ఎవరు అంటే హెచ్ శాంతాపే అంటారండి. హెచ్ శాంతాపే అని అంటాం. అంటే వర్గీకరణ శాస్త్ర పితామహుడు లిన్నెయస్ అయితే భారతీయ వర్గీకరణ శాస్త్రవేత్తకు పితామహుడు ఎవరు అంటే హెచ్ శాంతాపే అని అంటామండి. ఓకే, ఇప్పుడు 1753వ సంవత్సరంలో లిన్నెయస్ జీవులని నార్మల్గా 2 రకాలుగా వర్గీకరించడం అనేది జరిగింది. అది నార్మల్గా మనకు తెలుసండి. ఏంటి? ఒకటి ప్లాంటే, 2 అనిమేలియా. ఒకటి ప్లాంటే, 2 వచ్చేసి అనిమేలియా. ప్లాంటే ఇట్ ఇస్ అ కింగ్డమ్, అంటే జీవులను 2 రాజ్యాలుగా వర్గీకరించినట్టయితే ఆ 2 రాజ్యాలలో మొట్టమొదటిది ప్లాంటే, రెండవది అనిమేలియా. ద ప్లాంటే ఇట్ డిస్క్రైబ్డ్ అబౌట్ ఓన్లీ ప్లాంట్స్, అంటే మొక్కల గురించి తెలియజేసేది ఏది అంటే మనకి ప్లాంటే. దేని గురించి తెలియజేస్తుంది? మొక్కల గురించి తెలియజేస్తుంది. అదే అనిమేలియా అంటే దేని గురించి తెలియజేస్తుంది అంటే నార్మల్గా జంతువుల గురించి తెలియజేస్తుంది. ఓకే, జంతువుల గురించి తెలియజేసే రాజ్యం ఏది అంటే అనిమేలియా అంటారు. మొక్కల గురించి తెలియజేసేటువంటి రాజ్యం ఏది అంటే ప్లాంటే అని అంటామండి. ఇకపోతే మనకు లిన్నెయస్ కూడా ఒక గ్రంథాన్ని రాశాడండి. లిన్నెయస్ కూడా ఒక గ్రంథాన్ని రాశాడు. ఆ గ్రంథం పేరేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు చూడండి, లిన్నెయస్ రాసినటువంటి గ్రంథము పేరు ఏంటి అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటాడండి. లిన్నెయస్ రాసినటువంటి గ్రంథం పేరు ఏంటి అంటే నార్మల్గా సిస్టమా ఇన్ న్యాచురే అంటారు. సిస్టమా ఇన్ న్యాచురే అనేటువంటి గ్రంథాన్ని ఎవరు రచించారు అంటే లిన్నెయస్. ఈయన పూర్తి పేరేంటి? కెరోలస్ వాన్ లిన్నెయస్ అండి. కెరోలస్ వాన్ లిన్నెయస్ ఈయన యొక్క పూర్తి పేరు. ఓకే, ఇప్పుడు ఈయన రాసింది ఏది అంటే సిస్టమా ఇన్ న్యాచురే. అదే 1753వ సంవత్సరంలో మనకు లిన్నెయస్ అనేటువంటి శాస్త్రవేత్త 2 రకాల గ్రంథాలను రచించడం అనేది జరిగింది. అవి ఏవి అంటే 2 గ్రంథాలు ఏవి అంటే నార్మల్గా ఒకటి స్పీసీస్ ఆఫ్ ప్లాంటారం, స్పీసీస్ ఆఫ్ ప్లాంటారం అండ్ సెకండ్ వన్ వచ్చేసి సిస్టమా న్యాచురే. సిస్టమా ఇన్ న్యాచురే అనేటువంటి 2 రకాల బుక్కుల్ని ఆయన రచించడం అనేది జరిగింది. ఇప్పుడు స్పీషీస్ ఆఫ్ ప్లాంటారం అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇట్స్ కంప్లీట్లీ రిగార్డింగ్ టు ది ప్లాంట్స్. ఇప్పుడు సిస్టమా ఇన్ న్యాచురే అనేటువంటి గ్రంథం దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇట్స్ కంప్లీట్లీ డిస్క్రైబ్డ్ అబౌట్
యానిమల్స్. ఓకే, ఈ గ్రంథాలని లిన్నేయస్ ఆయన రచించడం జరిగింది. అలాగే అనేక రకాల మొక్కల గురించి కావచ్చు, అనేక రకాల జంతువుల గురించి కావచ్చు, వీళ్ళు క్లియర్గా ఈ యొక్క గ్రంథాలలో రచించడం జరిగింది. ఓకే, ఇది మనకు జాతి గురించి స్పీసిస్ అనేటువంటి పదాన్ని తీసుకున్నట్టయితే ఈ విధంగా మనము డిస్కస్ చేసుకోవచ్చండి. ఇకపోతే నార్మల్గా మనము ద్వినామీకరణ పద్ధతి అంటారు, బైనామియల్ నామెన్క్లేచర్ అని అంటామండి. అసలు ద్వినామీకరణ అని అంటే ఏంటి? ఓకే, ద్వినామీకరణ అంటే ఏంటి అంటే, ద్వినామీకరణ అంటే ఒకే జీవికి రెండు పేర్లు ఉండడాన్ని ఏమంటాము అంటే ద్వినామీకరణ అంటారు. దీని మనం ఇంగ్లీష్లో చూసినట్టయితే బైనామియల్ నామెన్క్లేచర్ అంటారు. బైనామియల్ నామెన్క్లేచర్ అని అంటామండి. అంటే ఒకే జీవికి రెండు పేర్లు ఉంటాయండి. ఇప్పుడు పేర్లు అనేటువంటివి ఎలా ఉంటాయి, ఎలా ఉండాలి అంటే మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నట్టయితే, ఇప్పుడు ఒక జీవికి ఎన్ని నేమ్స్ ఉంటాయి? రెండు పేర్లు ఉంటాయి. ద టూ నేమ్స్ వీ మస్ట్ గివ్ టు ది వన్ స్పీసీస్. ఓకే, అవి ఏవైనా, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎగ్జాంపుల్గా ఏదైనా తీసుకున్నట్టయితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కర్కుమా డొమెస్టికా, కర్కుమా డొమెస్టికా పసుపు అండి. నెక్స్ట్ జింజిబర్ ఆఫిసినాలిస్ అనే రెండు ఎగ్జాంపుల్స్ మనం తీసుకున్నట్టయితే, ఈ రెండు ఎగ్జామ్స్లో మనం ఏమి గమనించాలి అంటే, ఇప్పుడు ఒక ప్లాంట్కి ఇది మామూలుగా పసుపు అంటామండి, ఇది వచ్చేసి నార్మల్గా పసుపు, దీని మామూలుగా మీరు జింజర్ అంటారండి, మామూలుగా అల్లం అని అనొచ్చు. ఇప్పుడు కర్కుమా లాంగా అనేటువంటి ఈ సైంటిఫిక్ నేమ్, ఈ శాస్త్రీయ నామం అనేది రెండు పేర్లు ఉంటాయి. దీని ఏమంటామంటే ప్రజాతి అంటామండి. మొదటిగా ఉండేటువంటి పేరుని ఏమంటాము? ప్రజాతి అని అంటాం. దీని ఏమంటామంటే జాతి అంటాం. అంటే దీని ఇంగ్లీష్లో వచ్చేసి స్పీసీస్ అంటామండి. దీన్ని నార్మల్గా జీనస్ అంటాం. జీనస్ని మొదటగా రాయాలి, స్పీసీస్ని తర్వాత రాయాలి. ఇక్కడ నార్మల్గా ఈ లాంగ్వేజ్ అనేది, ఈ నేమ్స్ అనేటువంటివి మామూలుగా లాటిన్లో ఉంటాయి, లేదంటే గ్రీక్లో ఉంటాయి. ఓకే, లాటిన్లో ఉంటాయి లేదంటే గ్రీక్లో ఉంటాయి. కానీ మొత్తం పేరు వచ్చేసి నార్మల్గా ఏ లాంగ్వేజ్లో ఉండాలి అంటే ఇటాలిక్స్లో ఉండాలి. ఓకే, మొదటి ప్రజాతిలో మొదటి అక్షరం క్యాపిటల్ లెటర్స్తో ఉండాలి, స్పీసీస్లో మొదటి అక్షరం స్మాల్ లెటర్తో ఉండాలి. ఓకే, అలా రాస్తేనే అండి కరెక్ట్. ఇంకా మనకి ఇక్కడ వచ్చి క్యాపిటల్ లెటర్ పెట్టామంటే ఇట్స్ అ కంప్లీట్లీ రాంగ్ అని. ఈ దినామీకరణ పద్ధతిని నార్మల్గా ఈ ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ బొటానికల్ నామెన్క్లేచర్ ప్రకారము మనం నేమ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రజాతి, జాతి అనేటువంటి పేరుని నార్మల్గా ICBN ప్రకారము నేమ్స్ పెడతారండి. ఏంటి ICBN అంటే ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ బొటానికల్ నామెన్క్లేచర్ అని అంటామండి. దీని ప్రకారం ఒక మొక్కకి నేమ్ ఇవ్వాలి అంటే జీనస్, స్పీసీస్ నేమ్స్ అనేటువంటివి ఖచ్చితంగా ICBN రూల్స్ అనేటువంటివి ఫాలో అవ్వాలి. అంటే జీనస్ నేమ్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్తో ఉండాలి, స్పీసీస్ నేమ్ వచ్చేసి స్మాల్ లెటర్తో ఉండాలి. ఓకే, కంపల్సరీ. ఇక్కడ చూడండి, ఇది కూడా ఇలా రాసాం కదా, ఇది కూడా రాంగ్ అండి. దీంట్లో ఏం రాయాలంటే ఏ అనేది స్మాల్ లెటర్లో ఉండాలి, ఇది క్యాపిటల్ లెటర్లో ఉండాలి. మనకి తర్వాత సైంటిస్ట్ నేమ్ రాయొచ్చు, తర్వాత కనుక్కున్నటువంటి ఇయర్ని కూడా రాయొచ్చండి. ఓకే, ఈ విధంగా మనము ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది బైనామియల్ నామెన్క్లేచర్లో. ఓకే, మీకు చెప్పినటువంటి ఫండమెంటల్స్ అంతా కూడా బాగా అర్థమైంది అనుకుంటున్నాను. I hope you understand well, my dear students. Thank you one and all.